తెలుసుకోవాలి. ఎవ్రీ ఒక సబ్స్టెన్స్ ఉంది అంటే ఆ సబ్స్టెన్స్ గురించి దాని కెమిస్ట్రీ మొత్తం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఆ పదార్థాలతో డీల్ చేయగలుగుతాం కదా. సో తెల్లగా షుగర్ తీసుకుంటే మనకి తెల్లగా ఉంటుంది. సో తెల్లగా ఉన్నవన్నీ షుగరేనా, తెల్లగా ఉన్నవన్నీ తినేస్తామా? యూరియా కూడా అలాగే ఉంటుంది, తింటామా? తినకూడదు. సో ఏ పదార్థాన్ని మనం తినొచ్చు, ఏ పదార్థాన్ని తినకూడదు, ఏ పదార్థాన్ని ముట్టుకోవచ్చు, ఏ పదార్థాన్ని ముట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది. ఐరన్ ఈజ్ మెటల్ కదా. ఐరన్ తోటి మనం అన్ని వస్తువులు చేసుకుంటాం. అది సోడియం ఉందనుకోండి, సోడియం ఉప్పు, సోడియం క్లోరైడ్ కామన్గా మనం ఎప్పుడు తింటూ ఉంటాం. బట్ ఓన్లీ సోడియం తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ సోడియం మీకు ఎలా టచ్ అన్నమాట, టచ్ చేయలేము. ఎందుకని హైలీ రియాక్టివ్. మనం టచ్ చేయగానే మనకి ఫ్రెష్లీ కట్ సోడియం అయితే కనుక, ఫ్రెష్గా తీసిన సోడియం అయితే ఇమీడియట్లీ రియాక్ట్స్ విత్ అవర్ స్కిన్ ఆల్సో. వాటర్లో వేసామంటే సోడియం ముక్క తీసుకొచ్చి బాంబులాగా పేరుతుంది. ఓకే, పాత్రలు వాడతాం కదా ఇంట్లో, స్టీల్ గిన్నెలు, స్టీల్ గ్లాసులు, ఏముంటుంది, దేంతో తయారవుతుంది? స్టీల్ ఈజ్ అన్ అలాయ్. అది ఒక మిశ్రమ లోహం అన్నమాట. ఐరన్ అలాగే కార్బన్ కూడా ఉంటుంది. క్రోమ్ స్టీల్ అంటాం, క్రోమియం కూడా ఉంటాయి. ఇలాగా డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఐరన్ అన్నమాట. ఇట్ ఈస్ అన్ అలాయ్ ఆఫ్ ఐరన్. ఇనుము యొక్క మిశ్రమ లోహం అది. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ కూడా. సో అలాగా చాలా రకాలైన